తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల సాధన కోసం వివిధ బీసీ సంఘాలు నడుం బిగించాయి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలనే లక్ష్యంతో పోరాటం ఉధృతం చేశారు. రేపటి రాష్ట్ర బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఈ ఉద్యమానికి అనూహ్య బలం చేకూరనుంది. రిజర్వేషన్స్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీతో పాటు మావోయిస్టు పార్టీలు అలాగే సిపిఐ నుంచి కూడా మద్దతు లభించింది. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ శక్తులు బీసీల రిజర్వేషన్స్ డిమాండ్కు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ పరిణామం బీసీ సంఘాల పోరాట బలాన్ని అలాగే రిజర్వేషన్ల అంశం యొక్క ప్రాధాన్యత స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, వామపక్షాలు, ఉద్యమ సంఘాలు మద్దతు తెలపడంతో రేపు బంద్ ప్రభావం సంపూర్ణంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడే అవకాశం కూడా ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఈ బంద్లో పాల్గొనడం లేదా బంద్కు మద్దతుగా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా రవాణా సేవలు, వాణిజ్య సంస్థలు కూడా బంద్లో నిలిచిపోయే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ సాధన కోసం చేపట్ట బంద్ తెలంగాణ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలవనుంది. ప్రధాన పార్టీలన్నీ మద్దతు ప్రకటించడం ద్వారా బీసీల న్యాయం కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంటుందో అర్థమవుతోంది. బీసీ రిజర్వేషన్స్ కోసం అక్టోబర్ 18న జరిగే తెలంగాణ బంద్ విజయవంతం చేయాలన్నారు బీసీ జేఏసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. బంద్ కేవలం ఏ ఒక్కరి కోసమో కాదు, బీసీలందరికీ కాదు, బీసీలందరి కోసం అంటూ కూడా బీసీలందరూ పాల్గొనాలని, ఈ బంద్ దారి తప్పొద్దు, ఒక్క ఎమర్జెన్సీ సిరీస్ తప్ప అన్ని విభాగాలు బంద్లో పాల్గొంటాయని చెప్పారు. బీసీ సంఘాలు బంద్కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. బంద్కు మద్దతు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించినట్టు సమాచారం. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. బీసీ బంద్కు మద్దతు ప్రకటించారు. ఈ బంద్ చరిత్రలోనే ఇటువంటి బంద్ గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ప్రజలందరూ బీసీ ప్రజలందరే కాకుండా బీసీ యొక్క రిజర్వేషన్లకు అనుకూలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ఈ బంద్ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, బీసీ వర్గాలకు, బీసీ సంఘాలకు, బీసీ కులాలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు అన్యాయం జరిగింది. హైకోర్టు స్టే ఇవ్వడంలో ఎలాంటి హేతుబద్ధమైన న్యాయపరమైన కారణం లేదు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. బంద్లో అందరూ పాల్గొనాలి. బంద్ 2 రోజుల కాలేజీలు, స్కూళ్ళు బంద్ జరపాలని యజమాన్యాలు డిసైడ్ చేసుకున్నారు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా బంద్లో పాల్గొవాలి. అదేవిధంగా షాపులు, వ్యాపారస్తులు కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. ఒక మెడికల్ షాపులు తప్ప పెట్రోల్ బంకులు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. వాళ్ళ యజమానులు కూడా చెప్తున్నారు, పెట్రోల్ బంకులు నడిపితే పిల్లగాళ్ళంతా ఆవేశంలో ఉంటారు. సినిమా థియేటర్లు బంద్, ఆర్టీసీ బస్సులు కూడా బంద్ జరుపుతారని వాళ్ళు కూడా యజమాన్యాలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు నడిపితే పొరగాళ్ళు, పిల్లలు ఆవేశంగా ఉన్నారు. ఎందుకు గతంలో బంద్ జరిపినప్పుడల్లా బస్సులు కాలబెట్టారు. మేము బస్సులు కాలబెట్టదని చెప్పంగా కూడా కాలబెట్టారు. అందుకే ఇప్పుడు కూడా ప్రజలందరూ ఆవేశంగా ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువ ఆవేశంగా ఉన్నారు. బస్సులు నడపద్దని ఆలుంటున్నారు. ప్రజలందరూ అసౌకర్యం కాదు, ఇది న్యాయం కోసం చేసే పోరాటం, ధర్మం కోసం చేసే పోరాటం. తప్పని పరిస్థితుల్లో ఈ బంద్ ఒక్కసారి బంద్ జరిపితే బీసీల సత్తా. బీసీలు అంటే ఎవరికి భయం? కోర్టులకు భయం లేదు, నాయకులకు భయం లేదు, మంత్రులకు భయం లేదు, ఆఫీసర్లకు భయం లేదు. బీసీలు అంటే భయపడే స్థాయికి బీసీలకు రుణాలు ఇవ్వడం లేదు, ఫీజులు ఇవ్వడం లేదు, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, చిన్న చూపు చూస్తున్నారనే భావన ఉన్నది. 42% రిజర్వేషన్ సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 42% రిజర్వేషన్ ఓబీసీల కోసం కట్టుబడి ఉంది. ఈ యుద్ధం ముందుకు పోవాలి కాబట్టి 18న జేఏసీ కృష్ణన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులందరితో కూడినటువంటి జేఏసీ ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు. బంద్ను విజయవంతం